భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కాబోతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంత దమ్ముగా చెప్పే నాయకుడు కూడా కావాలి. భారతదేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా కాబోతుందని అంత దమ్ముగా అంత కాన్ఫిడెంట్గా చెప్పే నాయకుడు మనకు ఎవరు కనపడరు. గతంలో చూసాం, గత పాలకులు ఎలా చేసేవాళ్ళు. వార్తా విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచానికే ఏపీ ఆదర్శం. వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ ఎక్స్పో 2025 ముగింపు కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. సానుకూల నాయకత్వం పరివర్తనాత్మక మార్పును తేగలదనడానికి ఎన్టీఆర్, చంద్రబాబు నిదర్శనమన్నారు. వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకాన్ని తిరుమలలో ఏప్రిల్ 6, 1985లో ప్రారంభించారు. ఈ పథకాన్ని అన్న నందమూరి తారక రామారావు కోటి కార్పస్ ఫండ్తో ప్రతిరోజు 2,000 మంది యాత్రికులకు అన్నదానంతో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి వారం సాధారణ రోజుల్లో 1,59,500, వారాంతాల్లో 2,05,000 మందికి భోజనాలను టీటీడీ అందిస్తోంది. ప్రస్తుతం పథకంలో కార్పస్ ఫండ్ 2,000 కోట్లకు పెరిగింది. 2001 నవంబర్లో చంద్రబాబు ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు, భోజనం సదుపాయాలను ఈ ట్రస్ట్ అందిస్తోంది. ప్రస్తుతం 440 కోట్లతో ట్రస్ట్ విస్తృతమైన సేవలు అందిస్తోంది. 588 గ్రామీణ వైద్య శిబిరాల ద్వారా 1,80,466 మందికి, 202 ఏపీఎల్ఎఫ్సి క్లినికల ద్వారా 1,38,066 మందికి, ప్రత్యేక క్లినికల ద్వారా 57,610 మంది రోగులకు, 8,500 మంది క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేయడం ద్వారా ప్రాణదాన ట్రస్ట్ విస్తృత ఆరోగ్య సేవలు అందించిందని లోకేష్ వివరించారు. తిరుపతికి ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అన్న నందమూరి తారక రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారే చేశారు. మధ్యలో వచ్చిన ఏ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాల, వాటిని ఆపకుండా కంటిన్యూ చేశారు. తద్వారా దోపిడీ కూడా అదే రకంగా చేశారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, ప్రవేశపెట్టిన సంస్కరణలు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేపట్టాల. గత ప్రభుత్వంలో చూసాం ఎంత దారుణాలు చేశారు, ఎంత అడ్డగోలుగా దోచుకున్నారు. ఆఖరికి లడ్డూలో వాడి నెయ్యి కూడా కల్తీనే. అంత దుర్మార్గ పాలన చేశారు వాళ్ళు. గ్లోబల్ టెంపుల్ మేనేజ్మెంట్ లీడర్లు, విధాన రూపకర్తలు, నిపుణులను ఒక చోట చేర్చడంలో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంఘం వద్ద పవిత్ర మహాకుంభమేళకు హాజరైనందుకు ఎంతో ఆనందించాను. ఈరోజు తిరుపతిలోని ఆలయాల మహాకుంభలో పాలు పంచుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. దేవాలయాలు ఆధ్యాత్మికంగానే కాక ఆధునిక సాంకేతికతను సమర్థంగా అందిపుచ్చుకోవడంలో ముందున్నాయనడానికి ITCX నిదర్శనం. ఆధ్యాత్మిక పర్యాటకం, టెంపుల్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా 36 నుంచి 40 మిలియన్ల మంది యాత్రికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 27,105 దేవాలయాలకు నిలయంగా ఉంది. ఆలయ సంరక్షణ, ఆధునీకరణ, భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ITCX అనేది దేవాలయాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రపంచ సమాజం. భారతదేశ ఆలయ ఆర్థిక వ్యవస్థ 5-6 లక్షల కోట్ల అంచనా విలువతో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు ITCX 2025 మద్దతునిస్తుంది. ఆలయాల స్థిరమైన వృద్ధి, ఆలయ పర్యావరణ వ్యవస్థ సాధికారతపై దృష్టి సారిస్తుంది. వసుదైక కుటుంబం తత్వాన్ని స్వీకరించి ఆలయ నిర్వహణలో ప్రపంచ సహకారాన్ని ITCX ప్రోత్సహిస్తుందని లోకేష్ అన్నారు. వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాల సేవలను మెరుగుపరచడం, భక్తులందరికీ ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయడం, మరింత సౌకర్యవంతంగా చేయడం ముఖ్యమైన కార్యక్రమాలు ఒకటిగా ప్రభుత్వం ఎంచుకుంది. దర్శనం, టికెట్ బుకింగ్లు, ఆలయ సేవల కోసం పొడవైన క్యూలలో వేచి ఉండే ఇక్కట్లు ఇకపై ఉండరాదన్నది మా ఉద్దేశం. అందుకే మేము ఆలయ సేవల కోసం వాట్సాప్ను వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా ఉపయోగిస్తున్నాం. భక్తులు ఇప్పుడు వారి ఆలయ టికెట్లను నేరుగా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆచారాల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. వారి మొబైల్ ఫోన్ల నుండి రియల్ టైం సేవలు అందుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలు లేకుండా భక్తులకు ఆలయాలను చేరువ చేయడమే మా లక్ష్యం. యాత్రికుల భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్ నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన దేవాలయాలను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నందున వారి భద్రత చాలా ముఖ్యం. బ్రహ్మోత్సవాలు, పెద్ద ఆలయ ఉత్సవాల సమయంలో నిర్వహణ సవాల్గా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కీలకమైన పుణ్యక్షేత్రాలలో డ్రోన్ ఆధారిత నిఘాను ప్రవేశపెట్టాం. డ్రోన్లు క్రౌడ్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రమాదాలను నివారిస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో అధికారులకు సహాయపడుతున్నాయని లోకేష్ వివరించారు. హిందూ ధర్మం సనాతన ధర్మం, మానవ సేవే మాధవ సేవ. సాటి మనుషులకు సమాజానికి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోంది. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది. మన సంస్కృతిలో ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవన విధానం. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం వారి ప్రయోగం సక్సెస్ కావాలని చెంగాళమ్మ ఆలయంలోనో, తిరుమల శ్రీవారి ఆలయంలోనో ముందు రోజు పూజలు చేస్తారు. నమ్మకం మాత్రమే కాక ఇది ఒక నిజం. అందుకే ప్రజల భక్తి భావాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, దేవాలయ వ్యవస్థలు, సంస్థలు కృషి చేయాలి. దీని ద్వారా సమాజంలో మంచిని పెంచవచ్చు. పిల్లలకు గంటల ఫోన్లు, ట్యాబులు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఆ సమయంలో మన పురాణాలు, మన దేవుళ్ళు, మన పండగలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ల కంటే మన హనుమాన్ శక్తివంతుడని చెప్పాలి. హ్యారీ పాటర్ కథల కంటే మన పురాణాల్లో ఉన్న కథలు ఇంకా బాగుంటాయని వివరించాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ అమెరికా, అవతార్ సినిమాల కంటే మన శ్రీకృష్ణుడి లీలలు, మన శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పాలి. అందరం కలిసి సంస్కృతిని కాపాడుకోవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గత 7 నెలల్లో 73 దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం కూటమి ప్రభుత్వం 134 కోట్లు మంజూరు చేసింది. దేవాలయాల్లో పరిశుభ్రత కోసం యాంత్రిక పారిశుద్ధ్య పద్ధతులను అమలు చేస్తున్నారు. ఆలయాల్లో సేవలను మెరుగుపరచడానికి IVRS ఉపయోగించి వినూత్న ఫీడ్బ్యాక్ మెకానిజం ఏర్పాటు చేశారు. భారతదేశంలోని దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సాంస్కృతిక జీవనాధారాలు. విభిన్న ఆధ్యాత్మిక సమూహాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, బలమైన ఆలయ పర్యావరణ వ్యవస్థ నిర్మించడానికి ITCX 2025 ఒక వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. ఆలయాల సంక్షేమం, ఆధ్యాత్మిక పర్యాటకం, పవిత్ర స్థలాల సమగ్ర అభివృద్ధికి ITCX నిబద్ధతతో పనిచేస్తోంది. కార్యక్రమానికి ఆతిథ్య రాష్ట్రంగా భాగస్వామిగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆలయాల నిర్వహణ భవిష్యత్తును రూపొందించే ఇటువంటి నిర్ణయాత్మకమైన చర్చల కోసం నేను ఎదురు చూస్తుంటానని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అన్నారు. వాట్సాప్ ద్వారా వివిధ రకాల సేవలే కాకుండా దేవాలయాల టికెట్ రిజర్వేషన్లు, రూములు కానివ్వండి, తదితర సేవలు పొందడానికి వాట్సాప్ ద్వారా ప్రవేశపెట్టడం మంచి పరిణామం, గొప్ప విషయం. ఇప్పుడు చూస్తున్నాం, తిరుమల వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదే వాట్సాప్ సేవలు వస్తే సినిమా హాల్లో టికెట్ బుక్ చేసుకున్నట్టే మీరు ఆ సమయానికి వెళ్ళి, టికెట్ బుక్ చేసుకుని ఆ సమయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఫ్రీగా వెళ్ళి రావచ్చు. అంతటి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. అదే ప్రధాన ఉద్దేశంగా నారా లోకేష్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నది కూడా అదే. ఆ వాట్సాప్ అంటే ఏంటో తెలియక ఈ పేటీఎంలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్టులు చదవడం, పంపించిన స్క్రిప్టులు పోస్టులు చేయడం, ట్వీట్లు చేయడం తప్ప ఏం తెలుస్తావదు. మంచిని మంచిగా చూడటం కూడా తెలుస్తావదు వాళ్ళకి.